సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరం నాన్న ప్రైమ్ ఐడియల్ థియరమ్స్ అన్నమాట ఇవి. సో ఒకటే ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్ థియరం. సో అసలు ప్రైమ్ ఐడియల్ అంటే ఏంటో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి. వన్ అండ్ ఓన్లీ ఛానల్ ఈజ్ గివింగ్ ఫ్రీ పీడిఎఫ్స్. అంటే అది మనది ఒకటే. ఫ్రీగా పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేసే ఛానల్ ఏదైనా ఉంది ఓవరాల్ యూట్యూబ్లో ఉంటే కనుక అది మనది ఒకటే. ఐఎమ్ ఛాలెంజ్, ఎవరైనా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే కనుక ఖచ్చితంగా నేను ఛానల్ని డిలీట్ చేస్తానన్నమాట. ఓకేనా? సో ప్లీజ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా? ప్రైమ్ ఐడియల్, అన్ ఐడియల్ కమ్యూటేటివ్ రింగ్ ఆర్ ప్రైమ్ ఐడియల్. ఓకేనా? ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్. ఎక్స్ వై అనేది ఆర్లో ఉంటే కనుక వాటి ప్రొడక్ట్ కూడా ఎక్స్ వై బిలాంగ్స్ టు ఐ, ఎక్స్ ఇంటూ వై బిలాంగ్స్ టు ఐ అయితే కనుక అట్లీస్ట్ వాటి ప్రొడక్ట్లో ఉన్న ఒక్కటైనా సరే ఉండాలి, ఆర్లో అయితే ఉండాలి. ఓకేనా? మీకు ఇంకా క్లారిటీగా రాసాను చూడండి అర్థమయ్యే విధంగా. ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్ అయితే ఎక్స్ వై బిలాంగ్స్ టు ఐ, వాటి ప్రొడక్ట్ ఐడియల్, వాటిని ప్రొడక్ట్ చేయకొచ్చిన ఐడియల్ ఐలో పెడితే కనుక ఎక్స్ బిలాంగ్స్ టు ఐ అన్న అవ్వాలి, లేదంటే వై బిలాంగ్స్ టు అన్న అవ్వాలి. అట్లీస్ట్ ఒక్కటి ఐడియల్ ఐలో ఉండాలి, ఒక్క ఐడియల్ అన్న అయితే ఉండాలి, ఐలో అయితే ఉండాలన్నమాట. సో మనకి ఇచ్చిన థియరం అయితే చూద్దాం. చాలా సింపుల్, డెఫినేషన్ కూడా అవసరం లేదు, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. ఓకేనా? అండ్ ఐడియల్ ఐ ఆఫ్ ఏ ఆర్ కాంపిటేటివ్ రింగ్ ఆర్ ఈజ్ ప్రైమ్ ఐడియల్ ఆఫ్ ఆర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్ బై ఐ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఓకే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ బై ఐ అని చూపించాలి. ఆర్ బై ఐ చూపించినప్పుడు ఆర్ అని చూపించాలి. ఓకేనా? నెక్స్ట్ లెట్ ఐ ఈజ్ ప్రైమ్ ఐడియల్ ఆఫ్ కాంపిటేటివ్ రింగ్. అదే రాసాను చూడు, ఐ ఈజ్ కాంపిటేటివ్ రింగ్ ఆఫ్ ఆర్. ఓకేనా? నెక్స్ట్ ఆర్ బై ఐ, ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఏంటి? ఎక్స్ ప్లస్ ఐ బై ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ ఏ కాంపిటేటివ్ రింగ్ అండర్ మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్. ఓకే, క్లారిటీ ఇక్కడ వరకు మనందరికీ బాగా తెలుసు. నెక్స్ట్ ఇది కూడా మనకు తెలుసు అసలు రింగ్ని ఎలా రాసుకోవాలని. ఎక్స్ ప్లస్ ఐ ప్లస్ వై ప్లస్ ఐ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ వై ఐ. ఇది ఎడిషన్ ప్రకారంగా, అవునా? ఇది ఎడిషన్. ఓకే, ఇది మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ ఐ ఈక్వల్ టు ఎక్స్ వై ప్లస్ ఐ ఫర్ ఆల్ ఎక్స్ ప్లస్ ఐ అండ్ వై ప్లస్ ఐ బిలాంగ్స్ టు దేంట్లోనైనా ఆర్ బై ఐ అన్నమాట. ఓకేనా? క్లారిటీ ఇక్కడ వరకు. ఇది ప్లస్, ఇది మల్టిప్లికేషన్. ఓకే, నెక్స్ట్ ఐ ఈజ్ ఏ ప్రైమ్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఆల్రెడీ మనకు తెలుసు, మనకు ప్రూఫ్లోనే ఉంది. ఐ ఈజ్ ప్రైమ్ ఐడియల్ ఆఫ్ ఆర్, అదే రాసా. టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు? ఆర్ బై ఐ ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్ అని అయితే ప్రూవ్ చేయాలి. సేమ్ ఇదిగో ఫస్ట్ కండిషన్, ఆర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్ బై ఐ ఈజ్ అండ్ ఇంటిగ్రల్ డొమైన్. ఇప్పుడు అదే చేయాలి. ఓకేనా? ఐ తీసుకొని ఆర్ బై ఐ ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్ అయితే ప్రూవ్ చేయాలి. ఓకేనా? చూద్దాం. we have to show that r by I has no zero divisors. సో నో జీరో డివైజర్స్ అని అయితే నేను అనుకుంటున్నాను, లేవని. లెట్ ఎక్స్ ప్లస్ ఐ కామా వై ప్లస్ ఐ బిలాంగ్స్ టు ఆర్ బై ఐ అండ్ ఇది ప్లస్ తరపున. ఓకేనా? ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తున్నాం. ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ ఐ ఈక్వల్ టు జీరో ప్లస్ ఐ అన్నమాట. సో జీరో ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి నేనైతే ఐడియల్ కాబట్టి నేనైతే ఐడెంటిటీ అన్నమాట ఇది. సో ఇక్కడైతే ఎలిమెంట్ అనేది ఏంటి? ఐడెంటిటీ. గుర్తుపెట్టుకోండి, ఐడెంటిటీ ఎలిమెంట్. అది జీరో అనేది అక్కడ ఏంటన్నా ఐడెంటిటీ ఎలిమెంట్ అన్నమాట. ఓకే, కన్ఫ్యూజన్ అవ్వద్దు. నౌ ఇప్పుడు తీసుకోవచ్చు ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ ఐ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? జీరో ప్లస్ ఐ. అదే రాశాను, ఇంకేమీ ఎక్స్ట్రా రాయలేదు నాన్న. క్లారిటీగా చూడండి, ఇంకేమైనా అసలు ఒక చిన్న ముక్క కూడా ఎక్స్ట్రా రాసానా? లేదు. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని ఎలా రాసుకోవాలో మనకు తెలుసు. ఒక్కసారి పైకి వద్దాం. చూడు, ఇంటూ చేస్తున్నాం కదా, ఎక్స్ ప్లస్ ఐ వై ప్లస్ ఐ. దీన్ని ఎలా రాసాం?
XY ప్లస్ ఐ. ఇప్పుడు అలాగే రాస్తున్నాను చూడు. దీన్ని చూడు ఫస్ట్ XY ప్లస్ ఐ ఈక్వల్ టు ఏముంది నెక్స్ట్ 0 ప్లస్ ఐ. యాజ్ ఇట్ ఈస్ రాసానా లేదా? యాజ్ ఇట్ ఈస్ దిగింది. చూసావా? ఫార్ములా జస్ట్ అప్లై చేశాను అంతే. ఇప్పుడు చూడు, ఇటు నుంచి 0ని ఇటు తీసుకురా. -0 అవుతుంది అవ్వదు? అవుతుంది. XY మైనస్ 0 బిలాంగ్స్ టు ఐ. ఇక్కడ ఐఏ మిగిలింది కాబట్టి అది ఖచ్చితంగా ఏంటన్నా బిలాంగ్స్ టు ఐ. XY -0 అంటే 0కి వాల్యూ ఉండదు, ఇంకా మిగిలింది XY బిలాంగ్స్ టు ఐ అని వచ్చింది మనకి. అవునా? XY బిలాంగ్స్ టు ఐ. నెక్స్ట్ XY బిలాంగ్స్ టు ఐ అంటే ఏంటి? అక్కడ X అన్న ఐడియల్ అవ్వాలి, లేదంటే Y అన్నా సరే మనకి ఐడియల్ అవుతుందని మీనింగ్. అవునా? అదే రాసా. X బిలాంగ్స్ టు ఐ ఆర్ Y బిలాంగ్స్ టు ఐ. అప్పుడు మనకి ఐ అనేది ఏంటన్నా ప్రైమ్ ఐడియల్ అయినట్ట కాదా? ఓకేనా? అదే రాసింది చూడు. నెక్స్ట్ X ప్లస్ ఐ. ఇక్కడ నేను చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు మీరు. 0 ప్లస్ ఐ ఉంది కదా, ఇప్పుడు తీసుకుంటున్నాం దాన్ని. ఓకేనా? X ప్లస్ ఐ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ ఆర్ Y ప్లస్ ఐ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ. therefore R by I as no zero divisors. ఓకే, క్లారిటీ అయితే ఉంటుంది మన దగ్గర. నెక్స్ట్ సఫిషియంట్ కండిషన్ కేస్ 2 అన్నమాట. ఇప్పుడు మనం ఏం చూపించాం చూడు. ఐ తీసుకొని R by Iని ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు R by I తీసుకొని మనమైతే I అయితే ప్రూవ్ చేస్తాం. ఓకేనా? క్లారిటీయా? ఇప్పుడు R by I తీసుకొని మనమైతే I అయితే ప్రూవ్ చేస్తామంట. ఓకే, చూద్దాం. ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు R అయితే కనుక AB బిలాంగ్స్ టు I అండ్ AB ప్లస్ I. ఓకే, క్లారిటీ. ఇక్కడ వరకు ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా? నౌ 0 ప్లస్ ఐ ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది మళ్ళీ సేమ్ ఇందాకట్లాగే. సేమ్ ఇంటూ A ప్లస్ ఐ ఇంటూ B ప్లస్ ఐ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ యాజ్ ఇట్ ఈస్. సిన్స్ R by I ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అండ్ హెన్స్ R by I హ్యాస్ నో జీరో డివైజర్స్. ఎలా చెప్పేస్తున్నావు నువ్వు నో జీరో డివైజర్స్ అని అంటే మనం ఆల్రెడీ ఇక్కడ ప్రూవ్ చేస్తాం. ఏంటి? R by I హ్యాస్ నో జీరో డివైజెస్. అదే రాశాను ఇక్కడ. R by I నో జీరో డివైజ్. సిన్స్ అంటే ఆల్రెడీ నేను చేశాను అని మీనింగ్. ఓకే, నౌ ఇదే తీసుకోవచ్చు. A ప్లస్ ఐ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ, B ప్లస్ ఐ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ. సో దేర్ఫోర్ అప్పుడు ఏమంటున్నాను? A బిలాంగ్స్ టు I, B బిలాంగ్స్ టు I. ఓకే, I ఈజ్ ప్రైమ్ ఐడియల్ ఆఫ్ R అన్నమాట ఇక్కడ. ఓకేనా? క్లారిటీయా? ఇక్కడ I ఏమైనట్టు ప్రైమ్ ఐడియల్. ఓకే, ఇంపార్టెంట్ థీరం. సో చాలా ఇంపార్టెంట్. సఫిషియంట్ కండిషన్ ఒకసారి చూసుకోండి. సో మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. సో కానీ వీడియో చూడకుండా వెళ్ళిపోవద్దు. సో ఐ విల్ రెక్టిఫై. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.